ముంబై వాంఖేడే స్టేడియంలో జరిగిన టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్ అభిమానులకు అసలైన క్రికెట్ విందుగా నిలిచింది. ఇంగ్లాండ్తో ఉత్కంఠభరితంగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియా సంచలన విజయం సాధించింది. ఇంగ్లాండ్ కూడా చివరి ఓవర్ వరకు గట్టి పోరాటమే చేసింది. ఒక దశలో మ్యాచ్ ఎవరి వైపు తిరుగుతుందో అర్థం కాని పరిస్థితి. చివరకు నెరాలు తెగే ఉత్కంఠ మధ్య టీమిండియా విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో టీమిండియా ఫైనల్కు దూసుకువెళ్లింది. ఉత్కంఠకే ఊపిరాందని రీతిలో సాగిన సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియా అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది. వాఖండే మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా వాఖండే మైదానాన్ని సిక్సర్లతో హోరెత్తించింది. ఇన్నింగ్స్ ప్రారంభంలో అభిషేక్ శర్మ త్వరగా అవుట్ అయినప్పటికీ సంజు శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 42 బంతుల్లోనే 89 పరుగులు చేసి టీమిండియాకు భారీ స్కోరు అందించాడు. సంజు శాంసన్ కు తోడుగా ఇషాన్ కిషాన్ కూడా దూకుడుగా ఆడాడు. కేవలం 18 బంతుల్లో 39 పరుగులు చేసి రన్ రేట్ను వేగంగా పెంచాడు. మరోవైపు శివన్ దుబే కూడా 25 బంతుల్లో 43 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో హార్దిక్ పాండ్యా 12 బంతుల్లో 27 పరుగులు, తిలక్ వర్మ 7 బంతుల్లో 21 పరుగులు చేసి స్కోరు వేగాన్ని మరింత పెంచారు. అందరూ సమిష్టిగా రాణించడంతో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోరు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కూడా ధీటుగా పోరాడింది. ప్రారంభంలో పిల్ సాల్ట్ త్వరగా అవుట్ అయినప్పటికీ జోస్ బట్లర్ 25 పరుగులు చేసి జట్టుకు ఊపినిచ్చాడు. అయితే ఈ మ్యాచ్లో అసలైన పోరాటం జాకబ్ బెథెల్ నుంచి కనిపించింది. జాకోబ్ విధ్వంస సెంచరీతో టీమిండియాను వణికించాడు. భారత బౌలర్లపై ఎదురు దాడి చేశాడు. విల్ జాక్స్ కూడా 20 బంతుల్లో 35 పరుగులు చేసి ఇంగ్లాండ్ ఆశలను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. చివరి ఓవర్లో ఆర్చర్ కూడా మ్యాచ్ను ఉత్కంఠభరితంగా మార్చాడు. అయినప్పటికీ భారత బౌలర్లు కీలక సమయంలో వికెట్లు తీస్తూ మ్యాచ్పై పట్టును వదల్లేదు. చివర్లో బుమ్రా ఇంగ్లాండ్ పరుగుల వేగాన్ని అడ్డుకోవడంతో ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 7 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. చివరి బంతి వరకు ఇంగ్లాండ్ పోరాడినా లక్ష్యానికి చేరుకోలేకపోయింది. మొత్తం మీద సమిష్టిగా రాణించిన టీమిండియా ఉత్కంఠభరితమైన ఈ సెమీఫైనల్ పోరులో విజయం సాధించి ఘనంగా ఫైనల్లోకి అడుగుపెట్టింది. సంజు శాంసన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మార్చి 8న అహ్మదాబాద్ వేదికగా కివీస్తో ఫైనల్లో తలపడనుంది భారత్. టీమిండియా ఇదే జోరును సాగిస్తే ట్రోఫీ కూడా దక్కడం ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.